audience, how are you all? Spending summer time? ఒకవేళ మీకంటూ ఏ వెకేషన్ ప్లాన్ లేకపోతే జస్ట్ జాయిన్ మీ. వి ఆల్ విల్ ఎంజాయ్ టుగెదర్. ఎందుకంటే ప్రతి వారం నేను మీకు కొత్త వెకేషన్ డెస్టినేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మీరు కూడా ఈ ట్రిప్స్లో వర్చువల్గా జాయిన్ అయిపోవచ్చు. లెట్స్ స్టార్ట్ టూరింగ్ టు కాంటినెంట్స్ అట్ వన్ కంట్రీ. అదెలా సాధ్యమో అంటారా? నాతో టూర్ అంటే మామూలుగా ఉండదని మీకు తెలుసుగా. వై లేట్, లెట్స్ స్టార్ట్. Pack your bags right now. Welcome to our program Wonders Around the World. Most beautiful place on earth, Asia, Europe. రెండు కాంటినెంట్స్ మధ్య ఉన్న ఓన్లీ కంట్రీ అదే మన టర్కీ. వావ్, హిస్టారికల్ అండ్ వండర్ఫుల్ ప్లేస్ టు రీఛార్జ్. ఓవైపు మోడర్న్ కల్చర్, ఇదంతా అల్ట్రా మోడర్న్ టర్కీ గురించి. ఇంకోవైపు ట్రెడిషన్, ఇంకోవైపు లవ్లీ లైఫ్ స్టైల్స్. ఇవన్నీ ఎంజాయ్ చేయాలి అంటే టర్కీ చుట్టేయాల్సిందే. ఇయర్ అంతా టూరిస్టుల సందడి. ఎప్పుడు చూసినా షూటింగ్స్, ట్రావెల్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్స్, వాట్ నాట్. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ బిట్వీన్ టూ కాంటినెంట్స్. ఇక్కడ ఏం చూడాలి అంటే ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్. టర్కీ అనగానే బిగ్ మాస్క్స్, బ్యూటిఫుల్ కార్వింగ్స్, యాచ్ క్రూజ్ ట్రిప్స్ అన్నీ కళ్ళ ముందు అలా కదులాడుతున్నాయా? మరదే టర్కీ స్పెషాలిటీ. వెస్ట్రన్ పీపుల్ కూడా తమ హాట్ ఫేవరెట్ ప్లేస్గా టర్కీని ప్రిఫర్ చేస్తున్నారు. ఇక మన ఇండియన్స్ కూడా అంతే. టర్కీ అనగానే ఆ పెద్దగా ప్లానింగ్ అక్కర్లేదని నైస్ ప్లేసెస్ అన్నీ అక్కడ వాలిపోతున్నారు. అప్పటికప్పుడు టర్కీకి జంప్ అయ్యి పార్టీ చేసుకోవటం బాలీవుడ్లో వీకెండ్ కల్చర్గా మారిపోయింది. పార్టీ యానిమల్స్కు ప్యారడైజ్ ఈ టర్కీ. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. టర్కీ స్పెషాలిటీస్. టర్కీ అంటేనే వావ్ అని ఫీలింగ్ తెప్పించేలా టర్కీ టూరిజం మ్యాప్ ఉంటుంది. ఇన్నోవేటివ్ టూరిజంకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారి ఇంటర్నేషనల్ టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్న టర్కీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతోంది. ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, ఆర్టిస్టిక్ వాల్యూస్ అన్నీ ఒకచోట చూడాలి అంటే ఇక్కడికి రావాల్సింది. ఇక ఈ మ్యాసివ్ బిల్డింగ్స్ అయిన మాస్క్స్ని చూడాలి అంటే రెండు కళ్ళు చాలవు. ఈ మాస్క్స్ ఇంటీరియర్ డిజైన్స్, ఎక్స్టీరియర్స్ అమేజింగ్గా అనిపిస్తాయి. మరి టర్కిష్ ఇంటీరియర్ డిజైనర్స్ డూ వండర్స్. ఇది అందరూ అనుకునే మాట. సంకక్లర్ మసీదు, సకిరీని మసీదు, ఇదైతే వాటర్ డ్రాప్ షేప్లో ఉంటుంది. ఇక్కడి షాండ్లియార్స్ వారేవా, అవి చూడాలి కానీ మాటల్లో చెప్పటం, వర్ణించటం సాధ్యమే కాదు. ఒటోమన్ సుపీరియారిటీని చూపేలా ఉన్న ఇది ఇంపీరియల్ మసీద్గా పాపులర్ అయింది. దీంతో పాటు కోకాటేప్ మసీద్, ఇది టర్కీ క్యాపిటల్ అంకారాలోనే అతిపెద్ద మసీదు. ఇక్కడ 24,000 మంది ముస్లింలు మత పెద్దలుగా ఉంటారు. సెలేమానియే మసీద్, ఇది టర్కీ మస్కాట్ ఇస్తాన్బుల్ సిటీలోని రెండవ అతిపెద్ద మసీదు ఇదే. బైజాంటైన్ ఎంపైర్లో గ్రేట్ ఆర్కిటెక్చర్స్ ఏంటో చెప్పే బిల్డింగ్స్లో ఇది ముఖ్యమైనది. ఇస్తాన్బుల్లో ఇది మైల్ స్టోన్ హిస్టారికల్ స్పాట్. నెవర్ మిస్ దిస్. ఇస్తాన్బుల్ టర్కీ అనగానే మనకు చూపించే బిల్డింగ్ ఇదే. వరల్డ్ 4th మోస్ట్ పాపులేటెడ్ సిటీగా ఇస్తాన్బుల్ పాపులర్ అయింది. టర్కీలోని అతి పెద్ద సిటీ అంటే ఇస్తాన్బుల్లే. విజిటింగ్ టర్కీ వితౌట్ టూరింగ్ ఇస్తాన్బుల్ ఇస్ నాట్ కంప్లీట్ టూర్. కల్చరల్ ట్రేడ్ క్యాపిటల్గా ఇస్తాన్బుల్ ఉంది. ఇక్కడ గోల్డెన్ హార్న్ అని న్యాచురల్ పోర్ట్ చూడాలి. వావ్, అద్భుతంగా ఉంటుంది అనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సిటీ యూరోపియన్ కల్చరల్ క్యాపిటల్గా ఉంటూ వచ్చింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది రికగ్నైజేషన్ సంపాదించుకుంది. 8 దేశాలలో టర్కీ బార్డర్ షేర్ చేసుకుంటుంది. బల్గేరియా, గ్రీస్, జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, ఇరాన్, ఇరాక్, సిరియా కంట్రీస్ టర్కీకి ఆనుకొని ఉంటాయి. అందుకే ఈ కంట్రీస్ కల్చర్ అంతా మీకు టర్కీలో క్లియర్గా కనిపిస్తుంది. ఓవైపు ఆర్థోడాక్స్ ఇస్లాం సాంప్రదాయాలు, ఇంకోవైపు వెస్ట్రన్ కల్చర్ మోడర్నిటీ కలిసి ఫ్యూజన్ లైఫ్ను కనిపిస్తుంది ఇక్కడ. దేశంలో 85% మంది ప్రజలు టర్కిష్ లాంగ్వేజే మాట్లాడతారు. కానీ ఇరుగు పొరుగు దేశాలు చాలా ఉండటంతో ఆయా లాంగ్వేజెస్ కూడా ఇక్కడ వాడతారు.
పైగా ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్ కావటంతో ఇంగ్లీష్ చాలా ఎక్కువగానే వాడతారు. వారిలో టర్కిష్ పీపుల్తో పాటు అర్మేనియన్స్, గ్రీక్స్, జూస్, కుర్దులు, సర్కాజియన్స్, అరబ్స్, అల్బేనియన్స్, బోస్నియన్స్, జార్జియన్స్ వీరంతా తరాలుగా ఇక్కడే ఉంటున్నారు. సో ఈ కల్చర్, ట్రెడిషన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కలిపిన సరికొత్త మిక్స్ కల్చర్ కూడా టర్కీని కొత్త బేస్ తెచ్చిందని చెప్పాలి. టర్కీ ఎకానమీ గురించి చెప్పాలి అంటే ఇది మంచి బిజినెస్ సెంటర్. సో జీడిపి ఎక్కువ ఉన్న టాప్ 18వ కంట్రీగా టర్కీ ఉంది. అంతేకాదు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కూడా టర్కిష్ కంపెనీలే. షిప్ యార్డ్ ఫీల్డ్లో చాలా పాపులర్ అయ్యాయి టర్కిష్. వరల్డ్లో బెస్ట్ రెజ్లింగ్ కాంపిటీషన్స్ చూడాలి అంటే టర్కీకి వెళ్లాల్సిందే. టర్కీ అఫీషియల్ గేమ్ రెజ్లింగ్. అందుకే ఇక్కడ బోలెడని ఇంటర్నేషనల్ రెజ్లింగ్ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ టు ఇస్తాన్బుల్ నాన్ స్టాప్ ఫ్లైట్స్ ఉన్నాయి. దీంట్లో జర్నీ సుమారు 6 గంటలు పడుతుంది. ఫ్లైట్ టికెట్ 43,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాదు వీళ్ళు ఇండియన్స్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళకు షారుఖ్ ఖాన్ అంటే ఫేవరెట్ ఫిలిం స్టార్. సో బాలీవుడ్ మూవీస్ కూడా ఇక్కడ బాగా ఆడతాయి. అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ, ఏక్తా టైగర్, గురు, రేస్ 2, దిల్ ధడక్నే దో లాంటి బాలీవుడ్ మూవీస్ ఇక్కడ చాలానే షూట్ చేశారు. తెలుగు సినిమాలు దూకుడు వంటి మహేష్ బాబు సినిమాలు ఇక్కడే షూట్ చేశారు. ఈ మధ్య తెలుగు సినిమాలు చాలా వరకు ఇక్కడే ఇస్తాన్బుల్ చుట్టుపక్కల షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. సోవెనియర్స్, గిఫ్ట్స్ వంటివి కొనేందుకు ఇది బెస్ట్ అండ్ రిచ్ ప్లేస్. ఇక్కడ బజార్లు ఫుడ్స్తో, లేటెస్ట్ ఫ్యాషన్స్తో షాపర్స్ను అట్రాక్ట్ చేస్తాయి. హ్యాండ్మేడ్ రగ్స్, దిష్టి తగలకుండా ఉండేందుకు కొన్ని వస్తువులు ఇక్కడ మార్కెట్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. టర్కిష్ ల్యాంప్స్, షామీనా టవల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, లెదర్, సెరామిక్స్ అండ్ పాటరీ, టర్కిష్ టవల్స్, ఆలివ్ ఆయిల్ వంటి చాలా ప్రోడక్ట్స్ ఇక్కడ బెస్ట్ క్వాలిటీ మీకు కావాల్సిన బడ్జెట్లో దొరుకుతాయి. బకలావా వంటి వరల్డ్ రెనౌడ్ స్వీట్స్కు కేర్ ఆఫ్ టర్కీ, కబాబ్ వెరైటీస్, టర్కిష్ బన్స్ ఇలాంటి నోరూరించే వంటకాలు ఇక్కడ చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా పాత వంటలు, మరికొన్ని వెస్ట్రన్ వంటకాలు కూడా టర్కీలో దొరుకుతాయి. వంటి వెరైటీలు చాలా ఫేమస్. ఇక్కడ బెస్ట్ టీ అండ్ కాఫీస్ దొరుకుతాయి. కాకపోతే కాస్త ఎక్స్పెన్సివ్ టీలు, కాఫీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు తప్పకుండా లోకల్ ఫ్లేవర్స్ ట్రై చేస్తారు. మీరు కూడా ఇవన్నీ కంపల్సరీ ట్రై చేయండి. సో చూసారు కదా, ఇదండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టర్కీ అండ్ ఇట్స్ స్పెషాలిటీస్. మీరు కూడా తప్పకుండా టర్కీకి వెళ్ళండి, రిలాక్స్ అవ్వండి. సూపర్ ప్లేసెస్ టు ఎంజాయ్. ఈ సమ్మర్లో వెళితే మీరు ఇంకా బాగా టర్కీని ఎంజాయ్ చేయొచ్చు. టైమ్ జోన్లో కూడా పెద్దగా మార్పు ఉండదు కాబట్టి మీకు జెట్ లాగ్ వంటివి ఏమీ ఉండవు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.